దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టుంది ఖమ్మం జిల్లా అటవీశాఖ అధికారుల తీరు. సొంత శాఖకే మస్కా కొట్టి కోట్లు దండుకున్నారు. గుట్టు చెప్పుడు కాకుండా విలువైన కలపను సరిహద్దు దాటించేశారు. దొంగ ఇన్వెస్టీలతో మభ్యపెట్టి యథేచ్ఛగా దందా సాగించారు. సూత్రధారులు, పాత్రధారుల సంఖ్య భారీగానే ఉన్నా దొరికిన వాడిని దొంగగా చిత్రీకరించి మిగతా వాళ్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా అటవీ శాఖలో కల్ప స్మగ్లింగ్ కలకలం రేపింది. ఇంటి దొంగలపై విచారణ మొదలైంది. సర్కారు తుమ్మ కలప రవాణా చేస్తున్నట్లు ఎన్ఓసీ తీసుకుని ఆపై దాన్ని ట్యాంపరింగ్ చేసి అత్యంత విలువైన సండ్ర కలపను ఇతర రాష్ట్రాలకు రవాణా చేసినట్లు గుట్టురట్టయింది. ఆలస్యంగా మేల్కొన్న అటవీశాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి జరిగిన స్కాంపై కూపీలాగుతున్నారు. అయితే సూత్రధారులు, పాత్రధారులను కాపాడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క చింతకాని మండలానికి చెందిన బీట్ ఆఫీసర్ శ్రీకాంత్ను మాత్రమే సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు సదరు బీట్ ఆఫీసర్ కు సహకరించిన వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే అనుమానాలకు తావిస్తోంది. చింతకాని మండల కేంద్రంగా ఈ అక్రమ కలప రవాణా దందా సాగింది. సర్కార్ తుమ్మ కలప తరలింపు కోసం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలోని ప్రైవేటు భూముల్లో నరికిన సండ్ర కలపను ఇతర రాష్ట్రాలకు తరలించడం ఈ ముఠా పని. ఇందులో ఎవరెవరున్నారు, ఏ స్థాయి అధికారుల పాత్ర ఎంత అనే అంశాలు బయటికి రావాల్సి ఉంది. ప్రాథమిక దర్యాప్తు తర్వాత చింతకాని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీకాంత్ను సస్పెండ్ చేశారు. ఎలాంటి ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా, వాల్టా ఫీజు వసూలు చేయకుండా నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్లో అనేక ఎన్ఓసీలను జారీ చేసినట్లు గుర్తించారు. అయితే పర్మిట్లు జారీ ప్రక్రియ మొత్తం డిఆర్ఓ, ఎఫ్ఆర్ఓ పరిధిలో లాగిన్ అయి పూర్తి అనుమతితో బయటకు వస్తాయి. అలాంటిది బీట్ ఆఫీసర్ ఒక్కరినే బలిచేసి పై స్థాయిలో ఉన్న ఒకరిద్దరిని తప్పిస్తున్నట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే చర్చ జరుగుతోంది. గతంలో ఇలాంటి అక్రమాలు జరిగితే అప్పటి డిఆర్ఓ లక్ష్మీపతిపై తీసుకున్న శాఖాపరమైన చర్యలు ఇప్పుడు అదే స్థాయి అధికారిపై ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో జరిగిన కలప స్మగ్లింగ్ దందాకు సూర్యాపేట జిల్లా మోతే మండలానికి చెందిన ఓ కలప స్మగ్లర్ కీలక సూత్రధారి. సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలోని ప్రైవేటు భూముల్లో ఉన్న సండ్ర చెట్లను నరికి వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ఫారెస్ట్ సిబ్బంది సాయంతో ఫేక్ ఎన్ఓసీలను తయారు చేశారు. చింతకాని మండలం నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ కు సర్కారీ తుమ్మ కలపను తరలించేందుకు అక్కడి బీట్ ఆఫీసర్ శ్రీకాంత్ సాయంతో నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ ద్వారా ఎన్ఓసీలను తీసుకున్నారు. ఆ ఎన్ఓసీలో సర్కారీ తుమ్మ బదులు సండ్ర కలపను ఫోటోషాప్ ద్వారా మార్చి ఫేక్ ఎన్ఓసీని తయారు చేశారు. అసలు చింతకాని మండలంలో ఎలాంటి సర్కారీ తుమ్మ చెట్లను నరకకుండానే ఇతర రాష్ట్రాలకు సండ్ర కలపను తరలించారు. ఫారెస్ట్ చెక్పోస్టుల దగ్గర తనిఖీ చేసిన సమయంలో సొంతగా తయారు చేసుకున్న ఫేక్ ఎన్ఓసీని చూపిస్తూ దర్జాగా కోట్ల విలువైన కలపను సరిహద్దులు దాటించారు. పాన్ మసాలా, గుట్కా తయారీ పరిశ్రమలతో పాటు పాన్ లో ఉపయోగించే కత్తా తయారీ కోసం కూడా సండ్ర కలపను ఉపయోగిస్తారని తెలుసుకున్న ముఠా ఆ డిమాండ్ను క్యాష్ చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానాలో సండ్ర కలపకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో తెలంగాణ జిల్లాలోని విలువైన సండ్ర కలపను తరలించేందుకు ఫేక్ ఎన్ఓసీ మార్గాన్ని స్మగ్లర్లు ఎంచుకున్నారు. నకిలీ ఎన్ఓసీలతో సండ్ర కలపను తరలిస్తుండగా గుర్తించి మధ్యప్రదేశ్లోని పలు జిల్లాల్లో అక్కడి ఫారెస్ట్ అధికారులు పట్టుకోవడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. కలప డీలర్లు, కొందరు ప్రైవేట్ ఏజెంట్లు కలిసి ఖమ్మం జిల్లా కేంద్రంగా ఈ దందా చేస్తున్నారు. ఆన్లైన్లో తప్పుడు వివరాలు నమోదు చేసి బీట్ ఆఫీసర్ శ్రీకాంత్ సాయంతో 24 పైగా ఎన్ఓసీలు తీసుకున్నట్లు ఎంక్వైరీలో గుర్తించారు. వారం రోజుల క్రితం ఇదే తరహాలో ఫేక్ ఎన్ఓసీతో కలప తరలిస్తున్న ఒక లారీని మహబూబాబాద్ జిల్లాలో అక్కడి ఫారెస్ట్ సిబ్బంది పట్టుకున్నారు. ఆన్లైన్ పర్మిషన్ కోసం చూపించిన చింతకాని మండలంలో అసలు అడవులు లేకపోగా ఆయా సర్వే నెంబర్లలో అసలు చెట్లే లేవని అధికారుల విచారణలో గుర్తించారు. జిల్లా ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తో పాటు సిసిఎఫ్ భీమానాయక్ కూడా ఖమ్మం కలప దందాపై విచారణ సాగిస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోందని, అన్ని హోదాల సిబ్బంది ప్రమేయంపై ఎంక్వైరీ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆధారాలు సేకరించిన తర్వాత బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు.
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు దసరా రోజున సెక్షన్ ఆఫీసర్లకు ఓ అధికారి ఇచ్చిన మందు పార్టీ మొత్తం కథను మార్చేసిందని సమాచారం. ఖమ్మం అర్బన్ మండలం పుట్టకోట సమీపంలో ఈ దావత్ జరిగినట్లు ఆధారాలున్నాయి. ఇప్పటికే సస్పెండ్ అయిన శ్రీకాంత్ మాత్రమే మొత్తం బాధ్యత వహించేలా ఈ దావత్లో ఒప్పందం కుదిరిందట. మిగతా వాళ్లను రక్షిస్తే శ్రీకాంత్ కు కష్టం రాకుండా చూసుకుంటామని ఒప్పందం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఉన్నతాధికారులు తమ దర్యాప్తులో ఏం తేలిస్తారో చూడాలి మరి.